హాయ్ అండి అందరికీ. కాకినాడ వాళ్ళకి స్పెషల్ హాయ్. ఈరోజు నేను బావగారి దాబా కోసం రివ్యూ చేద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఇది మన అచ్చంపేట మెడికవర్ హాస్పిటల్ మధ్యలో ఉందండి. రీసెంట్‌గా ఓపెన్ చేశారు. లోపల సిట్టింగ్ ఉంది చూడండి. బయట వ్యూ చూసారు కదా! ఇది లోపల సిట్టింగ్ అనమాట. సో, ఏంటంటే ఈ దాబా మనకి ఈ అచ్చంపేట, తిమ్మాపురం, అలాగే పంచపాడు ఈ లోపల ఈ ఏరియా అందరికీ కూడా చాలా ఈజీగా అవైలబుల్ ఉంటుంది. రోడ్ పాయింట్‌లోనే ఉందనమాట. ఏడీబీ రోడ్‌లో ట్రావెల్ చేసే వాళ్ళందరికీ కూడా ఈజీగా అవైలబుల్ అవుతుంది. సో, మేమనేది కొత్తగా రీసెంట్‌గా ఓపెన్ చేశారు గాబట్టి, మేమెళ్లి పార్సెల్ తెచ్చుకున్నాము. అది ఏమి కాదు దమ్ బిర్యానీ. ఫస్ట్ అయితే దమ్ బిర్యానీ ఆర్డర్ చేసుకొని తెచ్చుకున్నామనమాట. సో, ఇది ఎలా ఉంది, ఏంటి అనేది టేస్ట్ చేసి చూద్దామని చెప్పేసి తీసుకున్నాము. సో, మనకి ఇందులో అయితే 2 రకాల షేర్వాలు ఇచ్చారు. పెరుగు చట్నీ, సలాడ్ ఇచ్చారనమాట. సో, మనకి దమ్ బిర్యానీ కాబట్టి 2 పీసెస్ ఇచ్చారనమాట. సో, మనకి ఏంటంటే పీసెస్ అయితే చాలా చాలా బాగా ఉడికాయి. చాలా సాఫ్ట్‌గా, చాలా స్మూత్‌గా ఉన్నాయన్నమాట. సో, పీసెస్ కూడా 2 కూడా పెద్దవే చాలా చక్కగా ఉడికాయి. అండ్ అలాగే టేస్ట్ కూడా మసాలా అయితే ఏం లేదు. చక్కగా ఎవ్వరైనా గానీ తినొచ్చనమాట. అంటే ఘాటు లేదు మెయిన్. కారం లేదు. సో, రైస్ కూడా చాలా స్మూత్‌గా ఉంది. చాలా చాలా బావుంది. అండ్ అలాగే ఈ సో, నెక్స్ట్ డే ఏం చేశామంటే, మళ్ళీ మేము మా అత్తయ్య వాళ్ళు అందరం మళ్ళీ కలిసి మళ్ళీ మేము ఆర్డర్ చేసుకున్నామనమాట. సో, ఈసారైతే ఒక స్టార్టర్స్ మేము ట్రై చేద్దామని చెప్పి స్టార్టర్ కూడా తీసుకున్నాము. సో, స్టార్టర్ వచ్చి మేము చికెన్ మంచూరియా తీసుకున్నామనమాట. సో, చికెన్ మంచూరియా కూడా చాలా చాలా బావుంది. ఎలా అంటే పీసెస్ చాలా స్మూత్‌గా ఉన్నాయి. మేజర్‌గా ఇక్కడ మెయిన్‌లీ ఇక్కడొచ్చి చికెన్ పీసెస్ చాలా బాగున్నాయన్నమాట. మెత్తగా, సాఫ్ట్‌గా ఉన్నాయి. అందులో జీడిపప్పు చిన్న చిన్నగా కట్ చేసి వేశారు. అలాగే గార్లిక్ చిన్న చిన్నగా కట్ చేసి వేశారు. అది అలా తింటూ ఉంటే చికెన్ పీస్‌తో పాటు క్యాష్యూ, గార్లిక్ అబ్బా! చాలా టేస్టీగా ఉంది. స్మూత్‌గా ఉంది. ఇది కూడా మసాలాలు కానీ ఏమీ లేదు. చాలా స్మూత్‌గా ఉంది. అలాగే దాంతో పాటుగా మేము ఈరోజైతే ఫ్రై బిట్ తీసుకున్నాము. దమ్ బిర్యానీ ఆల్రెడీ ట్రై చేసాం గదా! సో, ఫ్రై బిట్ తీసుకున్నామనమాట. సో, ఫ్రై బిట్ ఎలా ఉంది ఏంటని టేస్ట్ చేద్దామని చెప్పి తీసుకున్నాము. సో, ఫ్రై బిట్ కూడా చాలా టేస్టీగా ఉంది. పీసెస్ కూడా మనకి పర్వాలేదు. అండ్ మేజర్‌గా ఏంటంటే క్వాంటిటీ బావుందనమాట. సో, ఒక్కొక్కటి పార్సెల్ వచ్చి మనకి 200 ప్రైస్ పడుతుంది. క్వాంటిటీ అనేది ఇద్దరు చక్కగా ఫుల్‌గా తినొచ్చు. అంత క్వాంటిటీ అయితే ఉంది. సో, ఫ్రై బిట్‌లో పీసెస్ చూడండి. పీసెస్ కూడా ఎక్కువేశారు. అండ్ ఇవి కూడా మెత్తగా ఉన్నాయి. తింటే సాఫ్ట్‌గా గూడా ఉన్నాయి. మేజర్‌గా ఈ టేస్ట్ అయితే బావుంది. తింటుంటే టేస్ట్ బావుందనమాట. సో, మనకందరికి కావాల్సింది అదే కదా!